ఇది జంతువుల అద్భుత గ్రహణేంద్రియాలు. ఈ కార్యక్రమం మీకు జంతు ప్రపంచపు దృష్టి, శబ్ద గ్రహణ శక్తి, వాసనలు, రుచులు, స్పర్శల గురించి ఒక అవగాహన కలిగిస్తుంది. ఈ గ్రహణ శక్తిని మనం చాలా జంతువులతో పంచుకుంటాం. అయితే మానవుని ఊహకు అందని ఈ గ్రహణ శక్తుల మాట ఏమిటి? మరో సంగతి, ఉదాహరణకు కుక్క వాసన గ్రహింపు శక్తి మనుషుల కంటే కొన్ని డజన్ల ఖచ్చితత్వంతో ఉంటుందని, మేకలు 360 డిగ్రీల మేరకు చుట్టూ చూడగలవన్న విషయం అందరికీ తెలిసిందే. కొన్ని జంతువులకు సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుందన్న విషయంలో ఇంకా తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి. అదనపు ఇంద్రియ జ్ఞానమని అనవచ్చు. జంతువుల సామర్థ్యాన్ని మనము పూర్తిగా వర్ణించలేము, కానీ అది మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది అని చెప్పొచ్చు. ఉదాహరణకు, సునామీ లాంటి విపత్తు సంభవించినప్పుడు జంతువుల ప్రతిస్పందననే తీసుకోండి. ఆ ఘోర విపత్తులో అలల తాకిడికి 2 లక్షల మంది చనిపోయారు. కానీ జంతువుల విషయంలో ఆ సంఖ్య చాలా తక్కువ. విపత్తుకు కొన్ని గంటల ముందు జంతువులు తరలి వెళ్లినట్టు ఇప్పటికీ చెప్తూ ఉంటారు. వాటికి ఎలా తెలుసు? జంతువుల అదనపు ఇంద్రియం ప్రకృతి వైపరీత్యాలను పసిగట్టగలదా? జంతువులకున్న అదనపు ఇంద్రియ జ్ఞానం లేదా సిక్స్త్ సెన్స్ వాటిని ఆపదలప్పుడు అప్రమత్తం చేస్తుందా? దీనికి జవాబు మనం ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు, కొంతవరకు ఊహించుకోవచ్చు. మనం ఇప్పుడు యానిమల్ సూపర్ సెన్సెస్లోని ఈ ఎపిసోడ్లో దాదాపుగా అదే చెయ్యబోతున్నాం, ప్రశ్నలు అడగడం. ఇది 2004లోని సునామీ. సునామీ తాకిడికి కొన్ని గంటల ముందు తల్లి పిల్లలతో కూడిన ఒక ఏనుగుల గుంపు ఉద్రిక్తతతో ఉన్నట్టు కనిపించింది. పెద్ద శబ్దంతో ఘీంకారం చేశాయట. అది ప్రమాద సంకేతమని కూడా అనుకోవచ్చు. వాటిలో కొన్ని అక్కడి నుంచి మరలిపోయే ప్రయత్నం చేశాయట. బహుశా ఎత్తైన ప్రదేశానికి అయ్యుండొచ్చు. కొన్ని గంటల తర్వాత ఘోర విపత్తు. జరిగిన దాన్ని బట్టి చూస్తే తుఫానులు సంభవించే ముందు, వాతావరణంలో మార్పులు సంభవించే ముందు తక్కువ శబ్ద తరంగాలతో వచ్చే శబ్దాన్ని ఏనుగులు పసిగట్టి అందుకు అనుగుణంగా స్పందించే అవకాశం ఉందని తేటతెల్లమవుతోంది. ఏకధాటిగా వచ్చే ఈ సన్నని శబ్దం ఇన్ఫ్రాసౌండ్ నుంచి వస్తుంది. ఇది మనిషి వినికిడి స్థాయి కంటే చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఏనుగులు ఎల్లప్పుడూ సుదూర ప్రాంత సంభాషణకు, తుఫాను వంటివి దాడి చేసే సమయంలో ఇటువంటి శబ్దాన్ని ఉపయోగిస్తూ ఉంటాయి. శబ్ద తరంగాలు భూమి గాలి నీటి ద్వారా చాలా దూరం ప్రయాణం చేస్తాయి. గాలితో పాటు పిడుగులు పడినప్పుడు, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు, భూకంపాలు, నీటి కదలిక తీవ్రమైనప్పుడు ఏనుగులకు ఆ ప్రకంపనలను వాటి తొండం ద్వారా లేక కాళ్ల ద్వారా గ్రహించే శక్తి ఉందని శాస్త్రజ్ఞులు విశ్లేషించారు. అందుకే ఈసారి మీకెప్పుడైనా ఏనుగు తన తొండంతో నేలను తాకుతూ కనబడిందంటే అది నేలను చూడడం లేదని, సంకేతాన్ని పంపుతోందని అర్థం చేసుకోండి. దీన్ని బట్టి చూస్తే ఏనుగులు ఆ శబ్దాన్ని కేవలం వినడం మాత్రమే కాకుండా ఆ ప్రకంపనలను సైతం గ్రహించాయని, గాలివాటపు సంకేతాలను పసిగట్టగలిగే నాడులు వాటికి ఉంటాయని మనకు అర్థమవుతోంది.
ఈ నేపథ్యంలో తుఫానులు, భూకంపాలు, అగ్నిపర్వతపు పేలుళ్లు, సునామీల వంటి ప్రకృతి వైపరీత్యాలను శబ్ద తరంగాల ద్వారా గ్రహించే శక్తి మనుషులకు ఉంటే బావుంటుంది కదా అని మీరు అనుకోవచ్చు. ఈ ఇన్ఫ్రాసౌండ్, లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ అనేవి భూగోళ ఖగోళ శాస్త్ర పద్ధతులను అనుసరించి ఏర్పడ్డాయి. కానీ ప్రస్తుతం ఉద్రేకపూరితమైన మానవ సృష్టి కూడా ఇందులో చోటు చేసుకుంది. ఉదాహరణకు విమానాలు మరియు విధ్వంసాల లాంటివి. యునైటెడ్ స్టేట్స్లో ఉన్న ది నేచురల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ నోవా సంస్థ వారు ఇటువంటి వైపరీత్యాలను ముందుగానే పసిగట్టగలిగే అధునాతన పరికరాన్ని కనిపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి ఎంతో ఖర్చు పెట్టి కనిపెట్టే ఈ పరికరాలు చేసే పనిని ఏనుగులు సహజంగానే చేస్తాయి. ఎటువంటి ఆర్భాటము లేకుండా, ఏమీ ఆశించకుండా చేస్తాయి. శబ్దాన్ని పుట్టించడం, శబ్ద తరంగాలను గ్రహించడమనే సహజ గుణాలు తిమింగలం, జిరాఫ్, నీటి ఏనుగు, ఖడ్గమృగం వంటి ఎన్నో జంతువుల్లో కనిపిస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించే ముందు వాతావరణంలో ఏర్పడే మార్పులకు కొన్ని జంతువులు ప్రభావితం అవుతాయని కూడా మనం ఊహించవచ్చు. ఏది ఏమైనా ఇటువంటి ముందు జాగ్రత్తల వల్ల ఎటువంటి ఫలితాలుంటాయో, వాటి శరీర భాగాలు ఏ విధంగా స్పందిస్తాయన్నది తెలియదు. అయితే ఇటువంటి సందేహాలు ఉన్నంత వరకు కేవలం జంతువుల వింత ప్రవర్తనను ఆధారంగా చేసుకుని భూకంపాలు, సునామీల వంటి ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయడం చాలా కష్టం. అయితే జంతువులు మరో విధంగా కూడా సూచనలు ఇస్తాయని, అవి సహజ ఇంద్రియ జ్ఞానానికి అతీతంగా ఉంటాయని అనిపిస్తోంది. గాలిలో ఏదైనా ఎగురుతుంటే అదేంటో కనిపెట్టే ముందు మనం బహుశా చాలా వాటి గురించి ఆలోచించవలసి వస్తుంది. గాలి వాటంలోని మార్పులను గమనించే విషయంలో, ఉదాహరణకు తుఫాను తర్వాత సంభవించే మార్పులను పరిగణించే విషయంలో పక్షులు మనల్ని మించిపోతాయనిపిస్తోంది. తుఫాను బారిన పడకుండా ఎప్పుడు ఆశ్రయం పొందాలో సీగల్స్కు బాగా తెలుసు. వాతావరణం బాగోలేదనుకున్నప్పుడు అవి అప్పటికప్పుడు తీర ప్రాంతం నుంచి దూరంగా వెళ్లిపోతాయి. గాలివాటంలోని మార్పులను గ్రహించే శక్తి వాటికి ఉందని సరిగ్గా అటువంటి సమయంలో అక్కడ నుంచి చల్లగా జారుకుంటాయని అంటారు. కొన్ని పక్షులకు ఇటువంటి విషయాలకు సంబంధించి భారమితి వాటి లోపలే ఉంటుందని విశ్వసిస్తారు. ఉదాహరణకు వలస వెళ్లే పక్షులకు, ముఖ్యంగా ఈ తెల్లటి గొంతు పక్షులను తీసుకోవచ్చు. చక్కని ఈకలతో ఎంతో అందంగా ఉన్న ఈ పక్షులను కెనడాలో, న్యూ ఇంగ్లాండ్లో మనం చూడొచ్చు. కానీ శీతాకాలం రాబోతోందని అనిపిస్తే అవి అక్కడి నుంచి యునైటెడ్ స్టేట్స్లోని దక్షిణ తూర్పు ప్రాంతాలకు వెళ్లిపోతాయి. వాటి లోపలున్న భారమితి ఉందని అనుకుంటే కనుక గాలి ఒత్తిడిలోని మార్పులను కనిపెట్టేందుకు దోహదపడుతుంది. పక్షులు గుంపులుగా ఎగురుతూ సుదూర ప్రయాణం చేస్తుంటే తుఫాను రాబోతోందని కనిపెట్టగలిగే సామర్థ్యం కొన్ని పక్షులకు ఉంటుంది. అవి మంచి సమయం చూసి తరలి వెళ్లడమే కాకుండా సుదూర ప్రయాణానికి అనువుగా చాలా ఎత్తులో వెళతాయి. జంతువుల సహజ గుణాలకు సరితూగే విధంగా అత్యంత విలువైన సమర్థవంతంగా పరికరాలను కనిపెట్టి రూపొందించేందుకు మానవాళికి ఇదొక చక్కటి సందర్భం అని చెప్పచ్చు. కొన్ని రకాల పక్షులు మిగిలిన వాటికంటే ఎక్కువ వాతావరణ సూచకులుగా పనిచేస్తాయి. మానవులు ప్రకృతికి దగ్గరగా ఉండగా పక్షుల గురించి, వాతావరణం గురించి ఎన్నో అధ్యయనాలు చేయడం జరిగింది. అన్ని శాస్త్ర సంబంధమైనవని చెప్పలేం, కానీ అందులో నిజం పాళ్లు ఎక్కువ ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా అనుకోవచ్చు. పక్షులు ఆకాశంలో బాగా ఎత్తులో ఎగిరితే వాతావరణం బాగుండబోతోందని అర్థం. ఒకవేళ తక్కువ ఎత్తులో ఎగిరినా లేక అసలు ఎగరకపోయినా తుఫాను రాబోతోందని విశ్వసించవచ్చు.
కానీ ఒకవైపు కొందరు పక్షుల గలాబా ఎక్కువైనట్లయితే వాతావరణం బాగుండబోతోందని అర్థమని చెప్తారు. కానీ మరోవైపు తుఫాను సంభవించబోయే ముందు పక్షులు నిశ్శబ్దంగా ఉంటాయని బల్లగుద్ది మరీ చెప్తారు. పక్షులన్నీ గుంపులు గుంపులుగా కరెంటు తీగల మీద ఉన్నట్లయితే తుఫాను రాబోతోందని అర్థమట. అందరూ విశ్వసించే మరో విషయం ఏమిటంటే పక్షులు వర్షం పడేటప్పుడు ఆహారం తిన్నట్లయితే వర్షం చాలాసేపు ఉంటుందని అర్థం. అవి తినేందుకు బయటకు రానట్లయితే వర్షం త్వరగా తగ్గిపోతోందని అర్థమట. గాలివాటపు భారమితికి సంబంధించిన సిక్స్త్ సెన్స్ పక్షులన్నిటిలో సరిసమానంగా ఉండదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పుడు మన ప్రయాణం కాస్త భయంతో కూడుకున్నదైనప్పటికీ లోతులేని నీళ్లను, పగడపు బండలను, సముద్ర తీరాలను తన నివాసంగా చేసుకున్న ఎంతో క్రూరమైన నాజూకు జీవి దగ్గరకు వెళదాం. ఇది నలుపు అంచున్న షార్క్. దీనికి కూడా పక్షుల మాదిరే అపారమైన గ్రహింపు శక్తి ఉంది. కానీ ఈ సామర్థ్యం నీటిలో ఉన్నట్టుగా గాలిలో ఉండదు. ఉష్ణమండలపు తుఫాన్లు తీరానికి దూరంగా అభివృద్ధి చెందే అల్పపీడనం వల్ల ఏర్పడతాయని మనకు తెలుసు. ఉష్ణమండలపు తుఫాను పీడనానికి షార్కులు ఏ విధంగా స్పందిస్తాయో తెలుసా? ఈ విషయంలో కొన్ని నగ్న సత్యాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. రెండు 2001లో సెంట్రల్ ఫ్లోరిడాలోని గ్యాబ్రియల్లో ఉష్ణమండలపు తుఫాను చెలరేగింది. పరిశోధకులు 3 ఏళ్లుగా ఒక చిన్న అగాధంలో జీవిస్తున్న నలుపు అంచు మగ షార్కుల కదలికలను పరిశీలించే పనిలో ఎంతో నిమగ్నులయ్యారు. నలుపు అంచు షార్కులు వేసవికాలంలో 6 నుంచి 8 నెలల వరకు ఈ అగాధంలోనే జీవించేవి. అయితే శీతాకాలానికి ముందు దక్షిణం వైపు వెళ్లిపోయాయి. పరిశోధకులు సైతం ఈ నలుపు అంచు షార్కులు వలసపోయే సమయం వరకు ఆ ప్రాంతాన్ని వదల్లేదని, గుంపులుగా అసలు వెళ్లలేవని ధృవీకరించారు. ఉష్ణమండలపు తుఫాన్ గ్యాబ్రియల్ తీరాన్ని తాకినప్పుడు పరిశోధకులకు వారు క్రమంగా అమర్చిన శబ్దగ్రాహ పరికరాలను, దాన్ని వెల్లిబుచ్చే స్టేషన్లను సముద్రం నుంచి తొలగించేందుకు సమయం సరిపోలేదు. వాళ్లు వాటిని అలాగే వదిలిపెట్టి ఏమీ జరగకూడదని ఆశించారు. అదృష్టవశాత్తు తుఫాను తరువాత కూడా పరికరాలన్నీ బాగా పనిచేశాయి. పరిశోధకులు కొంతకాలం తరువాత అందులో ఉన్న డేటాను పరిశీలించి ఆశ్చర్యకరమైన విషయాన్ని కనుగొన్నారు. వాళ్లు పరిశీలించిన నలుపు అంచు షార్కులు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవడమే కాకుండా తుఫాన్ గ్యాబ్రియల్ తీరాన్ని తాకేందుకు సుమారు 7 గంటల ముందే అవన్నీ అక్కడి నుంచి విడిపోయాయట. దీన్ని బట్టి తుఫాను సంభవించే ముందు ఏర్పడే తగ్గుదల గాలివాటపు భారమితికి షార్కులు స్పందించినందువలన అవి ఓపెన్ సీకి వెళ్లిపోయాయని వాళ్లు చేసిన తీర్మానాన్ని అందరూ ఏకీభవించాలి. बाहर की दुनिया में चाहे कितनी भी शेरनी बनो, घर के अंदर अभी भी मम्मा की लाडली है, बिल्कुल इनके